procurement issue is 500 rupees per quintal was given to all the people, and about 1200 crores have been paid as bonus. Another 20-30 crores is due, which is clear. Okay, the commissioner confirms to me that 100% of bonus has been paid to the farmers for fine variety of paddy. అదే విధంగా మీకోటి మీకు ఒక ఫిగర్ చెప్పాలి. వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకున్నా 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండింది. 66.7 లక్షల ఎకరాల్లో. అందులో దొడ్డు రకాలకి ఎంఎస్పి అందరికీ అందింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ అదనంగా ఇవ్వడం జరిగింది. అండ్ విత్ ద ఎక్సలెంట్ వర్క్ ఆఫ్ సివిల్ సప్లైస్ కమిషనర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్, స్టేట్ వైడ్ గా సన్న రకము అండ్ దొడ్డు రకం డిమార్కేషన్ కానీ ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఇదంతా పర్ఫెక్ట్ జరిగిన విషయం కూడా మనం చేస్తున్నారు. ద procurement staff were given training, and all procurement centers were provided with digital dial grain calipers for measuring length and breadth of Sanarakam paddy. అంతకుముందు ఈ తాళ్ళు తరుగు అనేది మిల్లర్లు ఎక్స్ప్లాయిట్ చేసేదని చాలా కంప్లైంట్ వచ్చేవి. ఆ సమస్య కూడా టోటల్గా ఎలిమినేట్ చేసి రైతులకి ఆ పర్సంటేజ్ లాభం కూడా పోయినసారి వానాకాలం ప్రొక్యూర్మెంట్లో లభించిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి సన్న రకం ప్యాడీ పోయిన వానాకాలం పంటలో 4.41 lakh ఫార్మర్స్ నుంచి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, ఎందుకు నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, నా ప్రజా జీవితంలో నేను సుదీర్ఘకాలంలో ప్రజాప్రతిగా, ఇన్ మై ఒపీనియన్, there are few welfare schemes which touch the lives of every citizen below poverty line. This is one such scheme. Definitely గా ఇది తెలంగాణలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక చారిత్రక ఘట్టంగా మేము భావిస్తున్నాం. హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం 30 తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. నేను ఇప్పుడు ఏర్పాట్లు చూసుకొని అడిగిలే రావడం జరుగుతుంది. మరి ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఒకేషన్, ఇట్ విల్ బి ఏ హిస్టారిక్ ఒకేషన్, అండ్ ఇది తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప ముందడుగు అని చెప్పి, ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి, ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పి నేను మనవి చేస్తూ, మరి సారీ మిమ్మల్ని కొద్దిసేపు లేట్గా కూర్చోబెట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు అందరూ వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త కార్డులు ఎలా ఉండబోతున్నాయి? ఇన్బిల్ట్ మైక్రో చిప్లు ఏవో పెట్టాలి అని చెప్పేసి ఏదో చర్చ జరుగుతుంది, నిజమేనా? అది ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బి ఏ సింపుల్ లామినేటెడ్ కార్డ్ విత్ క్యూఆర్ కోడ్. ఇట్ విల్ నాట్ హ్యావ్ చిప్ ఎంబెడెడ్. రేషన్ కార్డుల మీద ప్రధానమంత్రి బొమ్మ కూడా ఉండాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అట్లాంటిది ఏమన్నా అది కూడా ఆలోచన చేద్దాం. అది వ్యతిరేకం కాదు. ఈ సన్న బియ్యం పంపిణీ రోజు వరకు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా ఉంటారా? ఆల్రెడీ ఉన్న వాళ్ళు కాకుండా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? అట్లాంటి సంఖ్య అంటే మేము చెప్పినట్టుగా మొత్తము 30 లక్షల కొత్త బెనిఫిషరీస్ రావచ్చు అని చెప్పి మా అభిప్రాయం. ఆ 30 లక్షల బెనిఫిషరీస్ కూడా యాజ్ అండ్ వెన్ దే జాయిన్ ద అప్రూవ్డ్ లిస్ట్ సన్న బియ్యం సప్లై చేస్తాం. సార్, ఈ బియ్యం ఇప్పటివరకు క్వాంటిటీ ఉంటాయా? సన్న బియ్యం అదే బియ్యం పెంచి తగ్గించడం అట్లా ఉంటాయా? 6 కిలోల ఫ్రీ ఫైన్ రైస్ will be supplied to every beneficiary in ration cards. Sir, annual requirement ఎంత ఉంటుంది సార్? Annual requirement sorry, annual requirement now, అంటే earlier thing is about 24 lakh metric tons of rice. We are expecting it to go up by about 10 to 15%. So you can roughly calculate 27-28 lakh metric tons of fine rice. అంటే దానికి తగ్గట్టు మన మిల్లింగ్ కెపాసిటీ ఉందా సార్?